నెల్లూరు నగరం 39వ డివిజన్ అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా ఆమెకు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి వారితో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు. 2024లో టీడీపీ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. ఇందుకు ప్రజలు ఆమెకు మంచి సపోర్ట్ చేస్తూ, మేడం ఈసారి మా సార్ని ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతాం, మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ కొండంత భరోసా ఇస్తున్నారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు వాస్తవ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 39వ డివిజన్లో అధ్యక్షుడు అనంగ ప్రసాద్ గారితో కలిపి 93వ బూత్లో దాని యొక్క బూత్ కన్వేయర్ అయితే కానీ, బూత్ లీడర్స్ అయితే కానీ, ప్రతి ఒక్కళ్ళు, మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనటము, అందరూ కలిసి ఒకే పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది. వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు. ఒక ఆమె అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నాం అన్నమాట. విన్నారు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదన్నమాట. 2 నిమిషాల తర్వాత అంతా విని, అమ్మా ఇదంతా అవసరమా, వేసేది దానికే, మేము వేసేది మీరు అడిగినా అడగకపోయినా వేసేది దానికే, నువ్వు వచ్చినా రాకపోయినా, అడిగినా అడగకపోయినా వేసేది దానికే, వేసేది తెలుగుదేశం పార్టీకే, నారాయణ సార్కే వేస్తాము, మేము గెలిపించుకోవటము మాకు అవసరం గెలిపించుకోవటం అని ఒక అక్క ఆశీర్వదించి పంపించింది. ఇంకొక దగ్గరికి వెళ్తే, అమ్మ మేము డిపాజిట్ కట్టాము, ఇల్లు ఇస్తాము అన్నారు, అంతేనమ్మా, ఈరోజు బాడుగింట్లో ఇచ్చి బాడుగులు కట్టుకోలేకుండా అవస్థ పడతా ఉన్నాము, ఎలా అమ్మా ఇలా అయితే అనేసి అడిగింది. ఇది కక్ష సాధింపు చర్యమ్మా, అందుకని అంటే అంతా ఇళ్ళన్నీ రెడీ అయిపోయినాయి, మీకు తెలుసు కదా, అక్కడంతా రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ రావటం వలన ఆఖరి నిమిషంలో అది ఇవ్వలేకపోవటం, పంపిణీ జరగకపోవటం జరిగింది. కానీ ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము, నారాయణ గారు గెలవటం ఖాయము, తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము. వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సారు చేయబోయే పని ఏంటి అంటే, ఆ కట్టిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పంపిణీ చేయటం. సో మీ ఇల్లు ఫస్ట్ చేసే పని అదే. సో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది.